ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీతోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము.